మేషరాశి. ఈ రాశి వారికి రోజు కొంత శుక్రగ్రహం యొక్క అనుగ్రహం పెరిగింది. శని గురులు అనుకూలించకపోయినా కూడా, శని యొక్క ప్రభావం ఉన్నా కూడా శుక్రగ్రహము మీకు కొంత మేలు చేస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించబడతాయి. ఆరోగ్యము అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారాలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తుల మధ్యన సహాయ సహకారాలు పెరుగుతాయి. విదేశీ యానానికి సంబంధించిన పనులు ముందుకు వెళ్తాయి. మేషరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి 5 అరటి పండ్లు సింధూరాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా ఉన్నది. పనులు ముందుకు వెళ్ళినట్టే అనిపిస్తాయి, కానీ మధ్యలో ఆగిపోతాయి. మీరు అనవసరంగా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా పనులు పూర్తి చేయండి. అవి మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము, పై అధికారుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తాయి. భూమి జాగలకు సంబంధించిన వ్యవహారాల్లోపట శ్రద్ధ చూపెడతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామికి తులసీ దళాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. చేసే పనులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. కాంపిటీషన్ ఎగ్జామ్ వారు శ్రద్ధ చూపెడతారు. విద్య పట్ల ఆరోగ్యము అనుకూలిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారము పెరుగుతాయి. మిథున రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి గుళ్ళో 9 ప్రదక్షిణాలు చేయండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.